Hi viewers, welcome to Get Set Fit. ఈ రోజు మనం చేయబోయే ఎక్సర్సైజెస్ మెయిన్ షోల్డర్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఎలా తగ్గించాలో, రాని వాళ్ళకి ఎలా రాకుండా ఉండేటట్టు చేయాలో ఆ ఎక్సర్సైజెస్ గురించి చేయబోతున్నాం. మనము ఇప్పుడు అవి కెటిల్ బెల్ ఇంకా మ్యాట్ యూజ్ చేసి చేయబోతున్నాము. కానీ అవి ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి అనిల్కి హాయ్ చెప్పేద్దామా? హాయ్ అనిల్. హాయ్ స్పతిక. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. వెరీ నైస్. నువ్వు హెవీ వెయిట్ ట్రైనింగ్ చేసి షోల్డర్ పెయిన్స్ బాగా వచ్చుంటాయి ఎప్పుడో అప్పుడు? యా, హెవీ వెయిట్స్కి వెళ్ళినప్పుడు షోల్డర్స్ లైట్ ఇంజురీస్ కైండ్ ఆఫ్ థింగ్. ఎస్, దట్ ఈస్ మెయిన్. అండ్ ప్లస్ ఈ ర్యాకెట్ గేమ్స్ ఆడే వాళ్ళకి కూడా చాలా వస్తుంటాయి, లైక్ బ్యాడ్మింటన్, షటిల్, స్క్వాష్, ఇవన్నీ. బికాజ్ ఎక్కువ హ్యాండ్ మూవ్మెంట్ ఉంటుంది, అది ఒకే చేయి మీద ఉంటుంది, విచ్ ఇస్ యూజువలీ రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్. సో అందుకని అప్పుడు అంత ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయినప్పుడు అది ఎలాగ తగ్గించుకోవాలో, అట్ ద సేమ్ టైం రాకుండా ఉండేటట్టు ఎలా చూసుకోవాలో, అందుకని ఈ ఎక్సర్సైజెస్ మనం చేసుకోగలిగితే అప్పుడు ఆ స్ట్రెంగ్త్ బాగా అయిపోయి ప్లస్ ఏ మసిల్ యూజ్ చేయాలో బాగా అర్థం అవుద్ది ఫస్ట్. సో అలా అర్థమైతే మనకి నెక్స్ట్ ఫర్దర్గా ఏ ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. ఆసమ్. ఆన్ దట్ నోట్ మనం ఫస్ట్ మన వార్మప్కి వెళ్ళిపోదాం, హెడ్ టు టో, అండ్ దెన్ విల్ మూవ్ ఇన్ టు మన ఎక్సర్సైజెస్. మెయిన్ షోల్డర్ వార్మప్ ఎక్కువ చేసుకుందాము, అండ్ దెన్ విల్ గో ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ద నెక్. షోల్డర్ ఎప్పుడు చేసినా నెక్ చేసుకోవాలి, బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్ మసిల్ దట్ ఈస్ కనెక్టెడ్ అనమాట. ఓకే, సో మన నెక్ని మటుకు ఫుల్ ఫ్రంట్, సైడ్ అండ్ ఇలా రొటేషన్ చేసుకుందాం. ఓకే, 3, 2, 1 go. 1 down, 2 super, 3 make sure breathing is happening, 4 nice, 5 6 7 8 fantastic, 9 and 10. Nice. Same thing side to side. 1 2 3 4 5 6 7 8 9 and 10. Nice. Now full rotation. 3, 2, 1 go. 1 2 full stretch చేసుకున్నా అన్ని డైరెక్షన్. 3 4 5 6 7 8 9 and 10. Nice. Same thing opposite direction. 1 2 3 4 5 6 7 8 9 last one and 10. Fantastic. So బాగా స్ట్రెచ్ అయిపోయింది. ఆసమ్. నెక్స్ట్ ఏంటి, మన షోల్డర్ చేయాలంటే ఫస్ట్ ఈ ట్రైసెప్ బైసెప్ స్ట్రెచెస్ చాలా చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఆల్వేస్ స్ట్రెచ్. ఇక్కడ నుంచి ఇదైతే మన లాట్ మసిల్కి వెళ్తుంది. 3, 2, 1 go. Stretch, hold. 10 9 8 7 6 5 4 3 2 1. Nice. Same thing on the other side. 10 9 8 7 6 5 4 3 2 1. Fantastic. Same thing ఇప్పుడు మనం ట్రైసెప్ స్ట్రెచ్ చేసుకుందాము పైకి. ఇది 10 chin up, 9 8 7 6 5 4 3 2 1. Nice. Same thing left side. 10 9 8 7 6 5 4 3 2 1. Nice. Same thing ఇప్పుడు మనం బైసెప్ స్ట్రెచ్ చేద్దాం. బైసెప్ స్ట్రెచ్ ఎలా చేస్తాము, ఇలా పెట్టి దీన్ని ఇక్కడ నుంచి లాగుదాం. ఇలా లాగితే ఈ ఫోర్ ఆర్మ్కి స్ట్రెచ్ అవుద్ది, అక్కడ నుంచి బైసెప్ కూడా ఫ్లెక్స్ చేస్తే ఇక్కడ కూడా మనకి స్ట్రెచ్ అవుద్ది. ఓకే, లెట్స్ గో. 10 9 8 7 6 5 4 3 2 1. Nice. Same thing left side. 10 9 8 7 6 5 4 3 2 and 1. Nice. సో బేసిక్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒక జాయింట్ని పట్టుకుని ఆ జాయింట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు దానికి కనెక్టింగ్ మసిల్స్ ఏమున్నాయి, బికాజ్ అక్కడ ఎక్కడ టైట్నెస్ లేకపోతే ఆ జాయింట్ మూవ్మెంట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, ప్లస్ స్ట్రెంథనింగ్కి కూడా చాలా ఈజీగా అయిపోతుంది వితౌట్ ఎనీ ఇంజరీ అనమాట.
సో అందుకని దాని చుట్టుపక్కల ఉన్న మసిల్ని బాగా స్ట్రెచ్ చేస్తాం. సో ఈ రోజు మనం చేయబోయేది మన షోల్డర్ స్ట్రెంథనింగ్. అంటే నొప్పి ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఆ నొప్పి తగ్గిపోద్ది అండ్ నొప్పి రాకుండా ఎలా చూసుకోవాలి, దాని హెల్త్, షోల్డర్ హెల్త్ని ఎలా చూసుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద మన ఎక్సర్సైజెస్ ఉంటాయి ఈరోజు. సో ఐ యూ ఎక్సైటెడ్? ఫ్యాంటాస్టిక్. స్ట్రెచెస్ అయిపోయింది కాబట్టి మనం ఈ కెటిల్ బెల్ తీసుకుని ఈ కెటిల్ బెల్తో 2 షోల్డర్స్కి బాగా పని పెడతాం. ఆసమ్. సో టేక్ ద కెటిల్ బెల్. ఇది తీసుకుని మన ఫస్ట్ మూవ్ ఏంటంటే ఇలా సైడ్కి వచ్చేసి తిరగండి. తిరిగి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి యూజువలీ మనం ఇలా బ్యాక్ రోస్ చేస్తాం, కానీ ఇది చేయొద్దు అంతా. సో జస్ట్ ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి జస్ట్ షోల్డర్ ఒక్కటే మూవ్ చేయాలండి. వాచ్ దిస్ కేర్ఫుల్లీ. ఇది ఇంతే. ఓకే, అండ్ డౌన్. దట్స్ ఇట్. అండ్ డౌన్. ఓకే, ఫ్రంట్ యాంగిల్ నుంచి కూడా చూపిస్తాను. సో మిగతా బాడీ అంత స్ట్రాంగ్ ఉంటుంది. జస్ట్ అండ్ డౌన్. దట్స్ ఇట్. అండ్ డౌన్. ఓకే, ఈ ఎల్బో ఎంత స్ట్రైట్ ఉంటే అంత బెటర్. జస్ట్ సాఫ్ట్ బెండ్ పెట్టుకోండి. ఓకే, 3, 2, 1 and go back and down. Nice and nice. 2, 3. ఇలా కెటిల్ బెల్ లేని వాళ్ళు 4, ఏదైనా వెయిట్ పట్టుకోవచ్చు. 5, 6. నైస్. 7. ఇక్కడ లోడ్ తెలుస్తుందా? 8. వెరీ నైస్. 9, 10. 5 more చేద్దాం. 5, 4. నైస్. 3, 2. Super. And 1. Nice. Same thing. Left hand చేద్దాం. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. సో దాంతో మనకి ఈ షోల్డర్ దగ్గర ఉన్న ఈ టాప్ భాగానికి మంచి లోడ్ పడుతుంది. ఆసమ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటి? ఇక్కడ నుంచి జస్ట్ ఇలా సైడ్ స్వింగ్. 1, 2. ఓకే, సో మళ్ళీ ఇది కూడా మనకి ఇక్కడ ఈ లాట్ మసిల్ మీద కొంచెం కిందకి బాగా లోడ్ పడుతుంది. 3, 2, 1 go. 1 horizontal, 2, 3. Fantastic. 4. Very nice. 5, 6. Super. 7, 8, 9. Last one and 10. మీరు ఎక్కువ బరువు తీసుకోకుండా లైట్ వెయిట్ తీసుకుని చేయండి. మేము కూడా చిన్న వెయిట్ కెటిల్ బెల్ యూస్ చేస్తున్నాము. మీరు కూడా లైట్ వెయిట్ యూస్ చేయండి. బికాజ్ లైట్ వెయిట్ యూస్ చేస్తే అది మసిల్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. దాని తర్వాత లోడ్ పెంచుకుంటూ తర్వాత వెళ్ళొచ్చు. 3, 2, 1 and go. Left. 1. Nice. 2, 3, 4, 5, 6, 7. 3 more. 8, 9. Last one and 10. Fantastic. సో దాంతో మనకి ఈ కింద లాట్ మసిల్ మీద మంచి లోడ్ పడింది. ఆసమ్. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ వెళ్ళే మసిల్ మన ట్రైసెప్. సో ట్రైసెప్ మీద లోడ్ పెడతాం. సో ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి జస్ట్ బ్యాక్. 1, 2. ఓకే, 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. Same thing. Left side. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Last one and 10. Fantastic. So next మన మసిల్ ఇక్కడ నుంచి అయ్యేది మన షోల్డర్, ఈ టాప్ మసిల్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం? జస్ట్ సింపుల్ 1. ఓకే, దట్స్ ఇట్. 3, 2, 1 and go. 1. Nice. 2. Straight వెళ్ళాలి. 3. Fantastic. 4, 5. ఈ ఎల్బో ఎప్పుడు ఇలా ప్యారలల్గా ఉండేలా చూసుకోండి. 6. Nice. 7. Fantastic. 8, 9. Last one and 10. Fantastic. చిన్నప్పుడు కూడా straight. Same thing మన left side తీసుకుందాం. So
So hand up here. 3, 2, 1 and go. 1, 2, 3, 4. Nice. Neck eppudu straight. 5, 6, 7, 8, 9. Last one. And 10. Fantastic. So మన షోల్డర్ది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇది పట్టుకుని మన బైసెప్కి వెళ్ళిపోదాం. సో బైసెప్కి వెళ్ళాలి బికాస్ దట్స్ ద 5th మోస్ట్ ఇంపార్టెంట్ మసిల్ షోల్డర్ స్ట్రెంత్ కోసం. ఓకే 3, 2, 1 గో. ఇలా పట్టుకుని అండ్ డౌన్. ఓకే నైస్. 2 లవ్లీ. 3 నైస్. 4 నైస్. 5 ఇలా చేసి నెక్స్ట్ 5 రొటేట్ చేద్దాం. సో దీన్నే మనం సెంటర్ ఇలా లేపుతాం. ఓకే నైస్. 3, 2, 1 గో. 6, 7, 8, 9. Last one and 10. Fantastic. Same thing మన లెఫ్ట్ హ్యాండ్ చేద్దాం. ఓకే సో షోల్డర్ ఎప్పుడు స్ట్రైట్గా పెట్టుకోండి. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ 5 షట్ ఇన్ చేద్దాం. 3, 2, 1 and go. 1, 2 nice. 3 very nice. 4 super. 5 nice. Now hammer key ante basically inward. 3, 2, 1 and go. 1, 2 super. 3 last 2. 4 last one and 5. Fantastic. So దాంతో మనకి ఎస్పెషలీ అమ్మాయిలు అనుకుంటారు మనకి ఆర్మ్ స్ట్రెంత్ ఎందుకు సన్నగుంటే చాలు కదా అనుకుంటారు. బట్ నో, బికాజ్ ఆర్మ్ స్ట్రెంత్ అంటే ఓన్లీ ఆర్మ్స్కి ఒక్కటికే సరిపోవడం కాదు. బేసిక్లీ ఆర్మ్ స్ట్రెంత్ వాళ్ళతో షోల్డర్కి అండ్ ఈ మూవ్మెంట్స్కి చాలా సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో అందుకనే అమ్మాయిలు కూడా ఆర్మ్స్ మీద ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఆన్ దట్ నోట్ మనకి ఆల్ ద 5 బిగ్ మసిల్స్కి స్ట్రెంగ్త్ వచ్చేసింది. సో దీంతో మన ఫుల్ షోల్డర్ హెల్త్ వర్క్కి మంచి 5 మూవ్స్ వచ్చేసినాయి. సో ఈరోజు మన షోల్డర్ హెల్త్ మీద మనం చాలా బాగా ఫోకస్ చేస్తాము. 5 ఎక్సర్సైజెస్ ఆల్రెడీ ఒక రౌండ్ చేసాము, మనం ఇంకొక రౌండ్ చేద్దాము. సో దట్ ఆ ఎక్సర్సైజ్ ఏంటో బాగా మనం గుర్తుపెట్టుకుని తర్వాత కూడా చేసుకోవడానికి. దానికి వెళ్ళిపోయే ముందు ఒకసారి అనిల్ని అడుగుదాము. అనిల్, నీకు చేసినప్పుడు ఇదేమైనా రిలీఫ్ కింద ఏమైనా అనిపించిందా? యా, షోల్డర్ బాల్ కొద్ది రిలాక్స్ అయినట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ. సో షోల్డర్ బాల్ దగ్గర రిలాక్సేషన్ బాగా వచ్చేస్తే అక్కడికి కనెక్ట్ అయ్యే మసిల్స్, వెయిన్స్, నర్వ్స్ అవన్నీ కూడా రిలాక్సేషన్ వచ్చేస్తే అప్పుడు అక్కడ స్ట్రెంగ్త్ బిల్డ్ చేయడానికి ఈ మూవ్మెంట్స్ ఈజ్ చాలా బాగా వస్తుంది అనమాట. సో లెట్స్ టేక్ ద కెటిల్ బెల్. ఇక్కడ నుంచి మనం మూవ్కి వెళ్ళిపోదాం. ఓకే సో ఫస్ట్ ఏంటి, ఇలాగా బెండ్ చేసి ఓన్లీ షోల్డర్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే 3, 2, 1 and go. 1, 2, 3 fantastic. 4, 5, 6 9, 7 ఎంత రేంజ్ తీసుకెళ్తే అంత మంచిది. 8, 9 lovely and 10 fantastic. Same thing మన left side. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. Next ఏంటి, side swing. Okay 3, 2, 1 and go. 1, 2 super. 3 ఇలా హ్యాండ్ హారిజాంటల్ లానే ఉండాలి. 4, 5, 6, 7, 8, 9 last one and 10. Lovely. Same thing left side. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. Super. So
సో దాంతో మన సైడ్ స్వింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ట్రైసెప్. ఓకే 3 2 1. హ్యాండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బాడీకి ప్యారలల్గా ఉండాలి. ఓకే 3 2 1 అండ్ గో. 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. Same thing left side. 3 2 1 go. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఇలా ఒక్కొక్క హ్యాండ్ ఫోకస్ పెట్టుకుని చేస్తే ఆ షోల్డర్కి ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. 2 హ్యాండ్స్ చేస్తే ఒక్కొక్కసారి ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో అందుకనే ఐ ప్రిఫర్ ఎస్పెషలీ మన షోల్డర్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు సింగిల్ చేస్తే దానికి ఎఫెక్టివ్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆసమ్. నెక్స్ట్ ఏంటి మనది షోల్డర్ ప్రెస్. ఓకే 3 2 1 and go. 1 nice. 2 super chin up. 3 very nice. 4 5 super. 6 7 8 very nice. 9 last one and 10. Fantastic. Same thing left side. Okay 3 2 1 and go. 1 2 3 4 5 6 7 8 9 and 10. Lovely. So shoulder ఈ పార్ట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మన బైసెప్. బైసెప్ది కూడా మనం ఫ్రంట్ 5 సైడ్లో 5. ఓకే 3 2 1 and go. 1 2 nice. 3 4 5 nice. Now rotate. 1 2 3 last 2 4 nice last one and 5 nice. Same thing on the left side. 3 2 1 and go. 1 2 3 lovely. 4 lovely last one and 5 nice. Now rotate it inward. 3 2 1 go. 6 7 8 9 and 10. Nice. Awesome. So దాంతో మన షోల్డర్ హెల్త్కి కావాల్సిన 5 మూవ్స్ 2 రౌండ్స్ అయిపోయింది. అలా అని చెప్పి మన వర్కౌట్ అయిపోయిందా అంటే ఆబ్వియస్లీ నాట్. బికాజ్ మన హార్ట్ రేట్ని కూడా మనం పెంచుకోవాలి. ఇదే యూజ్ చేసిన మసిల్స్ని మనం వాడుకుంటూ చిన్న కార్డియో మూవ్ చేసుకుందాము. బికాజ్ ఆ కార్డియో మూవ్తో మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ బాడీకి కూడా ఒక ఫుల్ రౌండ్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి వీ బికమ్ మచ్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఇమ్యూన్ అనమాట. ఆసమ్. ఆన్ దట్ నోట్ ఇదే డంబుల్ తీసుకుందాము. ఈ షోల్డర్స్కి యూజ్ అయ్యే మూవ్మెంట్స్ చేద్దాం. ఓకే సో ఈ కెటిల్ బెల్ తీసుకుని ఇది పెట్టుకుని ఇక్కడ నుంచి విల్ జస్ట్ ట్విస్ట్ ఆన్ ఈదర్ సైడ్ అండి. సో ఇక్కడ నుంచి ట్విస్ట్ 1 and 2. ఓకే సో ఇలా ట్విస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ షోల్డర్ మూవ్మెంట్ వస్తుంది, ఈ లోడ్తో వస్తుంది, ప్లస్ కొంచెం స్పీడ్తో చేస్తాం కాబట్టి కార్డియో మూవ్ కింద కూడా యూజ్ అవుతుంది. సో 3 2 1 and go. 1 very nice. 2 super. 3 4 nice. 5 ఇలా బైసెప్ ట్రైసెప్ యూజ్ అవుద్ది, షోల్డర్ యూజ్ అవుద్ది, బ్యాక్ యూజ్ అవుద్ది. 6 7 8 9 and 10. Fantastic. సో దాంతో మన 1 రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ ఏంటి ఇక్కడ పెట్టుకుని సెంటర్ సేమ్ మూవ్మెంట్. ఓకే సో వీఆర్ గోయింగ్ టు కానీ లెగ్స్ పట్టుకు రైట్ అండ్ లెఫ్ట్ అవుతాయి. సో ఇలాగా 1 ఓకే 3 2 1 and go. 1 2 3 4
5. Nice. Keep going. 6, 7, 8, 9. Last one. And 10. Fantastic. So, దీంతో మన హార్ట్ రేట్ బాగా పెరిగింది. అట్ ద సేమ్ టైం మసిల్ వర్క్, ఇందాక యూజ్ చేసిన మసిల్స్ అవి అన్నీ బాగా యూజ్ చేసుకుంటూ మన షోల్డర్కి స్ట్రెంగ్త్ పెరిగింది. అట్ ద సేమ్ టైం అంత నొప్పి ఉన్న వాళ్ళకి ఇది ఒక వెరీ వెరీ గుడ్ షోల్డర్ హెల్త్ చెక్ పాయింట్ కింద వాడుకోవచ్చు. ఎనీ మూవ్ దీంట్లో మీకు నొప్పి వస్తుంది అంటే ఏ పార్ట్లో ఎక్కువ నొప్పి వస్తుంది అన్నది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత టాప్ అయితే ఇక్కడ కనెక్టివ్ మసిల్స్, ఇక్కడ నుంచి అయితే వెనకాల కనెక్టివ్ మసిల్స్. సో అలాగా ఐడెంటిఫై చేసుకుని ఎనీ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే కూడా దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. కానీ ఎక్కువ నొప్పినప్పుడు చేయడం మంచిది కాదండి. అది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఇలా స్ట్రెంథెన్ చేసుకుంటే దెన్ అప్పుడు మీకు ఏ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. హౌ ఇస్ దట్? డిడ్ యూ లైక్ ఇట్? యా, ఫ్యాంటాస్టిక్. సో ఏముంది, షోల్డర్ ఈజీ అని అనుకుంటాము, కానీ యుకరాజ్ మాకు ఆల్రెడీ మంచి మంచి స్వెట్ అండ్ వర్కౌట్ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తూ ఉండండి, ఇలానే ఫిట్గా ఉండండి, ఇలానే స్ట్రాంగ్గా అవ్వండి. బికాజ్ ఇలా ఎవ్రీ జాయింట్ని మనం స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్తే మన హోల్ బాడీ స్ట్రెంగ్త్ అనేది టుగెదర్ కంబైన్డ్ ఎఫెక్ట్ ఎంతో బాగుంటుంది. అదే ఎక్స్పీరియన్స్ చేయాలనేదే మా కోరిక. ఆన్ దట్ నోట్ మేము ఇంకొన్ని కొత్త రకమైన వేరియేషన్స్, కొత్త రకమైన మూవ్స్, ఇలానే ఇంకొన్ని జాయింట్ మూవ్స్ మీద ఫోకస్ చేసుకుని మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాము. మీరు మటుకు until then keep watching Get Set Fit.